నమస్తే తెలంగాణ మొత్తం బాహుబలి లాగానే పెట్టినగా కేసీఆర్ ఫోటోను. చలో నిజమే, ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఆ రాచ టీవీ తగ్గలేదు, ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నా కూడా ఆయన ఆ టీవీ తగ్గుతలేదు. ఆయన తెలంగాణ కన్నీళ్లు తెలిసింది బీఆర్ఎస్కే. తెలంగాణ చరిత్ర ప్రసవించిన బిడ్డ బీఆర్ఎస్. ఎప్పటికీ తెలంగాణ రక్షణ కవచం బీఆర్ఎస్ఏ. డిలీట్ చేస్తే 10 ఏళ్ల ప్రగతి మాయమవుతుందా? జనం గుండెల్లో ఉంచి గులాబీ జెండాను చెరిపేయలేరు కేసీఆర్. ఏడాదంతా రజతోత్సవ కార్యక్రమాలు. ఆవిర్భావ దినోత్సవమైన ఏప్రిల్ 27న భారీ బహిరంగ సభ. ఏప్రిల్లో రాష్ట్ర ప్లీనరీ. ఆ రోజు నుంచే పార్టీ సభ్యత నమోదు. గ్రామ స్థాయి నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణానికి చర్యలు. కార్యకర్తలు పార్టీ విభాగాల కోసం శిక్షణ కార్యక్రమాలు. బీఆర్ఎస్ ప్రస్థానం. తెలంగాణ బతుకు చిత్రం వేరువేరు కాదు. ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో మరిన్ని పోరాటాలు. బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో కేసీఆర్ దిశానిర్దేశం. తెలంగాణ కోసం తెలంగాణ సమాజంలోంచి ఉద్భవించి ఉజ్వల ప్రస్థానం సాగించిన బీఆర్ఎస్ రజతోత్సవాలు జరుపుకోవడం సాధారణ విషయం కాదు. మిగతా పార్టీలు వేరు, బీఆర్ఎస్ పుట్టుక ప్రయాణం వేరు. మిగతా రాజకీయ పార్టీలకు 25 ఏళ్ల చరిత్ర కేవలం పార్టీ చరిత్రే అవుతుంది. కానీ బీఆర్ఎస్ ప్రస్థానం, తెలంగాణ జీవన యానం రెండు ఒక్కటే. నిజానికి ఏదైనా పార్టీ పెట్టినామంటే ఒక 10 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఇట్లా ల్యాండ్ మార్కులు దాటుకుంటూ వస్తా అంటే ఆ పార్టీ రాజకీయ చరిత్రగా ఆ పార్టీ ఎదుర్కొన్న సమస్యలు, ఆ పార్టీ సాధించిన పురోగతి, ఆ పార్టీ ప్రజల కోసం చేసిన కార్యక్రమాల గురించి ప్రధానంగా ఎవరైనా రాజకీయ మేధావులు కావచ్చు, రాజకీయ విమర్శకులు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు ఒక విశ్లేషణ చేసుకుంటారు. కానీ ఇక్కడ కేసీఆర్ చెప్పినట్టు మిగతా రాజకీయ పార్టీలు వేరు, బీఆర్ఎస్ పార్టీ వేరు. ఏమంటున్నాడు? 25 ఏళ్ళ చరిత్ర ఒక రాజకీయ పార్టీకి పుట్టుక మాత్రమే, ప్రయాణం మాత్రంగానే ఉంటుంది. కానీ టీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఈ 25 ఏళ్ళ చరిత్ర అనేది కేవలం పార్టీ చరిత్ర కాదు, అది తెలంగాణ చరిత్ర అని చెప్తున్నాడు. బీఆర్ఎస్ పార్టీ పుట్టుక ఒక రాజకీయ పార్టీ చరిత్ర కాదు, అది తెలంగాణ పుట్టుక యొక్క చరిత్ర. ఎందుకంటే కనుమరుగైన తెలంగాణ చరిత్రను, కనుమరుగైన తెలంగాణ సంస్కృతిని, కనుమరుగవుతున్న తెలంగాణ యొక్క జానపదాలను అన్నిటినీ రాష్ట్రం సాధించడం వల్లే మళ్ళీ వాటికి పునర్జీవాలు ఇచ్చినట్టుగా అయింది. ఒకనాడు ఉమ్మడి పాలకుల పాలనలో ఏంటిది, ఏనుగెక్కి ఏ ఊరు వెళ్దామంటే ఏలూరు వెళ్దామని చెప్పేటోళ్ళు. అంటే ఏనుగెక్కి కూడా నిజామాబాద్ కాకుండా, వరంగల్ కాకుండా, ఖమ్మం కాకుండా చక్కగా ఏలూరే పోతాం. హైదరాబాద్లో కూర్చొని ఏనుగెక్కి ఏ ఊరు వెళ్తామంటే ఏలూరు వెళ్తామంటాడు. మరి మధ్యలో ఉన్న 3 డిస్టిక్లు దాటి ఏలూరు వెళ్దామంటాడు, కానీ వరంగల్లో ఖమ్మమో వెళ్దామని లేదు. ఇట్లా వాళ్ళ పద్యాలు కూడా, వాళ్ళ రచనలు కూడా అన్ని ఆంధ్ర నేపథ్యంలో సాగేవి. కాబట్టి తెలంగాణ వచ్చినాక ఒకసారి మీరు చూడండి, యూట్యూబ్ కొట్టి చూస్తే సినిమా పాటలను మించి తెలంగాణ జానపదాలు ప్రాచుర్యం పొందుతున్నాయి, సూపర్ హిట్ అవుతున్నాయి, చాట్ బాస్టర్గా నిలుస్తున్నాయి. అగో అంత ప్రాచుర్యం తెలంగాణ జానపదాలు పాటలు పొందడానికి కారణం కేవలం రాష్ట్ర సాధన మాత్రమే. రాష్ట్ర సాధన వల్లనే ఈరోజు ఆఖరికి ప్రతి ఒక్క టీవీ ప్రోగ్రాంలో కూడా తెలంగాణ జానపదాలు లేకుండా ఏ ప్రోగ్రాం కూడా సాగుతలేదు. ఆఖరికి అర్జున్ రెడ్డి సినిమా మొత్తం తెలంగాణ స్లాంగ్లోనే వచ్చింది. బలగం సినిమా తెలంగాణ స్లాంగ్లోనే వచ్చింది. F2 సినిమాలో కూడా హీరో పాత్రకు లేకపోతే హీరోయిన్ పాత్రలకు తెలంగాణ స్లాంగ్ పెట్టిండ్రు. ఆఖరికి బాలకృష్ణ బలవంత్ కేసరి సినిమాలో కూడా తెలంగాణ స్లాంగ్ పెట్టిండ్రు. ఇట్లా మొత్తం తెలంగాణ అంటే ఓ రోజు విలన్ పాత్రలకు, కమిడియన్ పాత్రలకు పెట్టిన స్లాంగ్ను ఈరోజు నాయకుడి పాత్రలకు, హీరో పాత్రలకు పెడుతుండడం అది తెలంగాణ యొక్క ఘనత. ఇదంతా రావడానికి బీఆర్ఎస్ పార్టీ చేసిన కృషి ఒక రాజకీయ పార్టీగా కాకుండా ఒక సాంస్కృతిక పార్టీగా ఈ పార్టీ ఎంతో కృషి చేసిందని మనం చెప్పాలి. ఈ మధ్య బొంబాయి పోదామా అదేదో పాట వచ్చింది కదా, జానపద గీతం, రాను ముంబైకి రాను, ఆ పాట మొత్తం ట్రెండింగ్లో ఉన్నది. తెలంగాణ జానపదం అది.
ట్రెండింగ్లో ఉన్నది, అసలు సినిమా పాటలు మించి ఉన్నది ఆ పాట. ఇంకోటి ఓ పిల్లగా వెంకటేశు చూడకపోతుంటివో ఆ పాట, ఒక్క పాటనా. ఇంకోటి దేకు దేకు అంటూ దేకుమన్నా అన్న ఒక పాట వచ్చింది. అసలు ఏం పాటలు, ఏం పదాలు, మొత్తం తెలంగాణ మట్లకెళ్ళి పట్టుకొచ్చినట్టే ఉన్నాయి ఆ పదాలు. ఆ పటాలే నువ్వు ఒకనాడు మన పెండ్లిల కాడ భరతుల కాడ సినిమా అబ్బని తీయని దెబ్బ అని వేసుకొని ఎగిరేది. అటువంటి పాటలుగా ఇప్పుడు మొత్తం తెలంగాణ పాటలే. ఏ డీజేల దగ్గర చూసినా, ఏ పెండ్లిల దగ్గర చూసినా, ఆఖరికి మొన్న మన హైదరాబాద్ లాంటి మహానగరాలలో శనివారం ఆదివారాలు ఒక మ్యూజికల్ నైట్లు జరుగుతాయి. ఆ జూబ్లీ హిల్స్, ఆ గచ్చిబౌలి, ఆ కొండాపూర్ ప్రాంతంలో కేసీఆర్ పాట పాడింది ఒక సింగర్. ఇవాళ కేసీఆర్ జన్మదిన సందర్భంగా సారే రావాలంటున్నారు అనే పాట పాడింది మొన్న. అట్లా ఇదంతా తెలంగాణ ఇంత ఉజ్వలంగా వెలుగొందడానికి కారణం టీఆర్ఎస్ పార్టీ సాగించిన కృషి, పోరాటం అని చెప్పడంలో ఏమాత్రం కూడా మనం సందేహపడకూడదు. తెలంగాణ అసాధారణ పోరాట చైతన్యం ఆవిరి కావద్దు. మరో పేరుతో మళ్ళీ అడుగు పెట్టేందుకు చంద్రబాబు కుట్ర. ఇంత తెలివితోక పాలనను నా జీవితంలో చూడలేదు. కాంగ్రెస్ మోసాలను తెలంగాణ సమాజం గ్రహించింది. రైతులు, మహిళలు, వృద్ధులు అన్ని వర్గాలు ఆగమైనాయి. 14 నెలల్లోనే 57 మంది విద్యార్థులు చనిపోయినరు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బంపర్ మెజార్టీతో గెలుస్తాం. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై సుప్రీం తీర్పు రాబోతున్నది. ఆ నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు పక్కా సిద్ధం కాండి. 14 నెలల్లోనే రైతులు, మహిళలు, వృద్ధులు, ఆటో డ్రైవర్లు, ఆఖరకు గురుకుల విద్యార్థులు కూడా ఆగమయ్యే పరిస్థితి వచ్చింది. మన హయాంలో గురుకులాల్లో చదివిన మన బిడ్డలు ఉన్నతాధికారులుగా తయారైనరు. ఇప్పుడు గురుకులాల్లో ఫుడ్ పాయిజన్లు జరగని రోజు లేకుండా పోయింది. రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది అమాయక విద్యార్థులు చనిపోయినరు. ఇందుకోసమా తెలంగాణ తెచ్చుకున్నది? ఇవన్నీ నిజమే.